సిగ్గుపడుతున్నాడు. మాలాంటి మెంటాలిటీ ఆయనకి. ఇంకా రివర్స్, వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ బాగుందని అదని ఇదని ఇంటికి నాకు పంపిస్తూ పాయ వాళ్ళ వైఫ్ చేసిందని. సీరియస్లీ ఒక్క రూపాయి ఆశించకుండా మీరు చేయించుకోండి మటన్ పాయ అవన్నీ బాగా చేస్తూ వాళ్ళ వైఫ్ కూడా. చాలా థ్యాంక్ యూ బ్రదర్. దయ్య గారు, లాస్ట్ టైం చేసిన ప్రమోషన్స్ లో ఒకటి అడిగాం క్వశ్చన్, దాంట్లో కూడా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. ఈసారి అది పక్కకి తప్పుకుంది. ఉంది ఎక్కడో ఉంటుంది సార్. 11th కమింగ్ థియేటర్స్ 11th ఉంది అంటే ప్రమోషన్ అది ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది కదా, సో ప్రాపర్ గా ఎవ్రీ ఆడియన్స్ కి అర్థం అవ్వాలని చెప్పి ఇన్ థియేటర్స్ అని వేసాం. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, అంతే తప్పితే ఏదో భయపడో మీరు ఏదో అన్నారని కాదు. ఓకే. అండ్ ప్రాపర్ గా అది ఉండాలని. ఆ బనానా కాండమ్స్ అవసరం అంటారా? అవసరం అండి అది. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు కూడా ఇదే, అంటే ఇప్పుడు చాలా మందికి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. ఆ డైలాగ్ ముందర ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే, మన ఇండియన్ కాలేజెస్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కదా అంటారు. ఉందా? లేదు కదా మరి. సో చాలా చోట్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. బాత్రూమ్స్లో ఫీటర్స్లో వదిలేస్తున్నారు. సో అట్లా యూత్ అంతా చాలా చాలా ఇది చేస్తుంది. సో సెటారికల్గా మేము ఒక ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చామన్నమాట. దానికి చిన్న ఎక్స్టెన్షను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, బనానాకి కండోమ్ అవసరమా అని అడిగారు కదా, సీన్ అవసరమా అని. అదే కదా, ఇప్పుడు మన ప్రభుత్వాలే, వినపడుతుందా, మన ప్రభుత్వాలే సేఫ్ సెక్స్ చేసుకోండి, నిరోధులు వాడండి అని చెప్తా ఉన్నాయి. బట్ వీడియో ఎలా వాడాలో నేను చూడాల. మీరు 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 చాలామంది ఫేస్ చేసి ఉంటారు. పీక్ టైంలో కండోమ్ చింపిన తర్వాత అది రివర్స్లో వేసుకోవాలో ఎట్లా వేసుకోవాలి, ఆ కన్ఫ్యూజన్లో కాదు, ఆ కన్ఫ్యూజన్లో దాంట్లో ఒకవైపు ఆయిల్ ఉంటుంది, అది ఇది ఆయిల్ డ్రై అయిపోతుంది. ఈ లోపు చల్లబడిపోతాం, టైం అయిపోతాం. సో అందుకని ఇది చాలా అవసరము. సో దట్ టైం వేస్ట్ చేయరు, కండోమ్ వేస్ట్ చేయరు, ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ వేస్టేజ్లోనే అయిపోతుంది. మనం చాలా నేనే ఫేస్ చేసే చాలాసార్లు అలా. ఇప్పటిదాకా ఒరిజినల్ రాజా గారిని మిస్ అయ్యాం సార్. ఈయన ఒరిజినల్ గారు వచ్చేసారు బయటికి. థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు. అంటే ఈ మధ్య మీరు ట్రైలర్ లాస్ట్ లో వాడిన పదం మధ్య సినిమాలో బాగా ఎక్కువైపోతుంది. సో టైటిల్ ఏంటి అని అంటే ఒక వర్డ్ యూజ్ చేస్తారు. సో బేసిక్ గా అంటే క్వశ్చన్ అవ్వలేదు. మేబీ ఏంటది అంటే, నాకు ఎలా అనిపించింది అంటే అదేమన్నా నానిగారి సినిమాకి కౌంటరా లేకపోతే ట్రోలా ప్యారడైజ్ కి కాదు. యాక్చువల్ గా మేము ఇది ఎప్పుడో షూట్ చేసాము. ఒక అబ్బాయి వచ్చి కథ చెప్తాడు. ఆ సేమ్ కథనే ఇప్పుడు నాకు తెలిసి దానికి దగ్గరగా ప్యారడైజ్ సినిమాని తీస్తున్నారు అనమాట. సో అది సెటారికల్ గా ఉంటుంది. అతను చెప్పే కథకి రిలేట్ అయ్యే టైటిల్ అనమాట అది. సో మూవీలో ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో నాకు తెలియదు అండి. దాంట్లో 2 minutes డైలాగ్స్ సీన్ ఉంటుంది. ఒకటి వచ్చి కథ చెప్తాడు ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అది చూస్తే మొన్న పెద్ద సినిమా టీజర్ మొత్తం అది అంటే మనుషులు పోల్సిన మనుషులే 7 మంది ఉంటారు ఈ కథలు ఎంతసేపు. కానీ కాపీరైట్ వేస్తారండి వాళ్ళ మీద. ఏమండి వాళ్ళ మీద కాపీరైట్ వేస్తారా? మనుషులు పోలిన మనుషులే ఉన్నారు 7 మంది. కథల్లో ఏముంది, ఎన్నో సినిమాలు వస్తున్నాయి సార్. ఇక్కడ థ్యాంక్ యూ. మనీ రైన్ అని బెటర్ కదా సార్ అక్రాస్ ఏపీ తెలంగాణ. ఎన్ని థియేటర్స్ లో ప్లాన్ చేస్తారు? అది మన సినిమా రిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో ఎనీ సెంటర్, ఎనీ షో, ఎనీ రో, ఎనీ సీట్, నేల టికెట్ మీద ఒకటి పడవచ్చు, బాల్కనీ ఒకటి మీద పడవచ్చు, మధ్యలో ఒకటి మీద కూడా పడవచ్చు. మొత్తం ఎనీ షో. మిత్ర గారు మీకు ప్రొడ్యూసర్ గారు ఎనీ షో. అదృష్టం కూడా ఉండాలి ఆ మనిషికి. థియేటర్లో ఒక్కడ మీదేనా సార్? అది అన్ని చెప్పలేమండి. అది విధిరాత, అదృష్టము. ఆ టైంలో